రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి 7గురు ఆసుపత్రిలో చేరారు. అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. కల్తీ పాలు తాగడంతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. ఏంటి సార్ వాటర్ చెకింగ్ సార్ ఇది కొంచెం పైకి ఎత్తాను సార్ పై అలా అలా ఉంది ఇలాగా గత 4-5 సంవత్సరాల నుంచి గణేష్ అన్న అతను ఇక్కడ పాలు వేస్తాడంటే 6 నుంచి 6:30 లోపల వస్తాడంటే ఇక్కడ చాలా మందికి ఖాతాలుగా వేయించుకుంటారండి పాలు. గత సోమవారం కాడి నుంచి నేను వరకు వేసుకున్న పాలల్లో మరి ఏ లోపం ఉందో ఏమో తెలియదండి. 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇలా కిడ్నీ సమస్యలు వచ్చి కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది అస్వస్థగా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకొని సీరియస్గా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 10 గంటల కాడి నుంచి చాలా అలకోలంగా ఉన్నారండి. ఇలాగా అధికారులు, ఎమ్మెల్యే గారు, అలాగే ఈ వార్డుకి సంబంధించిన ఆయన ఇన్ఛార్జీలు వచ్చి ప్రతి పాలు ఎంచుకున్న ఖాతా వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి మేము ఉన్నామమ్మా, మీకు భయం లేదు, కంగారు పడకండి అని ఆయన పాలేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగిందంట. మేమండి నేను ఆవు పాలు వేయించుకున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ చాలా మంది ఖాతాలుగా వేయించుకున్నారు. ఇలాగా గత 4-5 సంవత్సరాల నుంచి గణేష్ అన్న అతను ఇక్కడ మా వార్డులో గత 4-5 సంవత్సరాల నుంచి కనుపూరు నుంచి వస్తున్న గణేష్ అనే పాల వర్తకుల దగ్గర మా వార్డులో చాలా మంది పాలు తీసుకుంటున్నారు. కానీ గత చాలా బాగానే ఉంటుంది, కానీ మరి గత సోమవారం నుంచి ఏం జరిగిందని మాకు పూర్తిగా తెలియదు. కానీ ఈ పాలు వేయించుకున్న ఖాతాదారులో చాలామంది 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు దాటిన వారు పెద్దవారికి యూరిన్ బంద్ అయ్యి, లేకపోతే మోషన్ బంద్ అయ్యి, కిడ్నీ ప్రాబ్లం హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు కిడ్నీ ప్రాబ్లం అని చెప్తున్నారు. మాకు తెలిసిన సత్యనారాయణ గారు అనే ఆయన్ని రాత్రి హాస్పిటల్లో చేస్తే 2 కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుంది. అదేవిధంగా మా మిత్రులు మధు గారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా ఇలాగే ప్రాబ్లం వస్తే ప్రస్తుతం వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా బాంబే కాలనీలో ఉన్న మాకు తెలిసిన ఆవిడ బాగా పరిచయస్తురాలు ఈ యూరిన్ ప్రాబ్లం అవడం వల్ల మన శుక్రవారం రాత్రి మరణించింది. అలా ఇంకా నాకు పేర్లు తెలియని వాళ్ళు చాలామంది ఇలాగ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు స్థానిక 50 వార్డులో మధ్యాహ్నం నుంచి ప్రజలు చాలా ఆందోళనకు గురై ఇబ్బంది పడుతున్నారు. దీనికి కల్తీ పాలు వల్ల 60-70 సంవత్సరాలు పైబడి ఉన్న పెద్దవారికి యూరిన్ బంద్ అయితే హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ సమస్య అని చెప్తున్నారు. వాస్తవంగా ఈ వార్డులో 7గురు 8 హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వారు కూడా ఈ యూరిన్ బంద్ అయ్యి అడ్మిట్ అయ్యారు. ఏంటి అని చెప్పి దీని మీద ఎంకరేజ్ చేస్తే వీళ్ళ ఒక ఆయన దగ్గర పాలు తీసుకోవడం, ఆ పాలలో మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగడం, తాగిన దగ్గర నుంచి ఈ సమస్య మొదలైందని చెప్పి అని అంటున్నారు. వెంటనే స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలర్ట్ అయ్యి పార్టీ క్యాడర్ని కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, అలాగే మున్సిపాలిటీ సంబంధించిన స్టాఫ్ని, ఎంహెచ్ఓ గారిని, డిఎంహెచ్ఓ గారిని, అలాగే ఇక్కడ వార్డు సచివాలయ అధికారులను అందరినీ అలర్ట్ చేసి, పార్టీ క్యాడర్ని అలర్ట్ చేసి ఈరోజు స్థానిక 50 వార్డులో మధ్యాహ్నం నుంచి ప్రజలు చాలా ఆందోళనకు గురై ఇబ్బంది పడుతున్నారు. దీనికి కల్తీ పాలు వల్ల 60-70 సంవత్సరాలు పైబడి ఉన్న పెద్దవారికి యూరిన్ బంద్ అయితే హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ సమస్య అని చెప్తున్నారు. వాస్తవంగా ఈ వార్డులో 7గురు 8 హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వారు కూడా ఈ యూరిన్ బంద్ అయ్యి అడ్మిట్ అయ్యారు. ఏంటి అని చెప్పి దీని మీద ఎంకరేజ్ చేస్తే వీళ్ళ ఒక ఆయన దగ్గర పాలు తీసుకోవడం, ఆ పాలలో మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగడం, తాగిన దగ్గర నుంచి ఈ సమస్య మొదలైందని చెప్పి అని అంటున్నారు. వెంటనే స్థానిక శాసనసభ్యులు రైట్, ఇక విజువల్స్ లో చూసాం రాజమండ్రిలో ఈ సిచ్యువేషన్ జరిగింది. కల్తీ పాలు కలకలం రేపై 7గురు ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరినట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటింటికి సర్వే కూడా చేపట్టారు. కల్తీ పాలు తాగడంతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే
లాలాచేరు సెంటర్ ఉంది. లాలాచేరు ప్రాంతంలో స్వరూప్ నగర్ ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ అసలు కోరుకొండ ప్రాంతం నుంచి కన్పూర్ ప్రాంతం నుంచి ఒక పాల వ్యాపారి సైకిల్ మీద చేస్తున్న పాల వ్యాపారి కొట్టుకొచ్చి పాలు పోస్తుంటాడు. అయితే గత కొద్ది రోజులుగా పాలులో కాస్త విశుద్ధంగా ఉంటున్నాయన్న అనుమానాలు, లేకపోతే ఆ పాలు తాగిన తర్వాత దగ్గులు అవి వస్తున్నాయని చెప్పేసి కొంతమంది మానేశారు. అయితే మళ్ళీ కొంతమంది పోయించుకుంటున్న పరిస్థితుల్లో కొందరికి అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 11 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఒక ఉద్రాలు కనకరత్నమైన ఉద్రాలు కూడా చనిపోయారని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ విషయం బయటకు రావడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంహెచ్ఓ అలాగే డిఎంహెచ్ఓ వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ వాళ్ళ స్టాఫ్ తోటి సిబ్బంది తోటి మొత్తం ఈ ప్రాంతంలో అంతా కూడా ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఈ పాలు పోయించుకుంటున్నారు, ఎవరింట్లో ఈ ఇబ్బంది కలిగింది అనేది చేస్తే మొత్తం 12 మంది వరకు ఈ అస్వస్థకు గురయ్యారు. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారని ఇక్కడ స్థానికులు వాళ్ళ బాధిత బంధువులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇంటికి కూడా సర్వే చేస్తున్న అధికారులు ఇప్పుడు దానికి పాలు ఏదైతే పాలు పోయించుకున్నారో మనకి పాలు కనిపిస్తున్నాయి. మన ఈ గిన్నెలో ఉన్న పాలు టెస్ట్లకు పంపించారు. అంటే అందులో కొంత అవిశుద్ధంగా కనిపిస్తున్నాయి, చేదుగా ఉన్నాయి అన్నట్టుగా కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అందులో ఏం పాలు కల్తీ అయినాయి, ఏం కల్తీ కలిసింది ఏంటనేది మాకు టెస్టులు చేసి చెప్పాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ వచ్చిన అధికారులను కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే కొద్ది రోజులుగా ఈ పాలు తాగడం వల్ల ఆ కిడ్నీకి సంబంధించిన వ్యాధి ప్రబలిందని చెప్పేసి వాళ్ళకి టెస్టులు జరిగిన తర్వాత వైద్యులు చెప్పినట్టుగా కూడా ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ పాల్ని టెస్టులకు పంపించారు. ఈ టెస్ట్ లో దీని ఫలితం వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ వివరించడం జరిగింది. ఈ పాల్ స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆందోళన అయితే ఇక్కడ నెలకొంది. దీని మీద ఇక్కడ కార్పొరేషన్ సిబ్బంది వైద్య అధికారులు వారికి ఇంటికి తిరిగి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా ఆరా చూసి వారికి చైతన్యం చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. జమీనా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.